నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలలో భారతదేశ మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ముంబై ప్రజలకు చీకటి రోజులు మిగిల్చిన దావూద్ భయపడి పారిపోయాడు. ఈ సమయంలో భారత్కు అన్యాయం చేసే వారందరికీ ఫ్రీ అకామిడేషన్ ఇచ్చే పాక్కి చేరాడు. ఎన్నో ఏళ్లుగా కరాచీ అతడి కేర్ ఆఫ్. అయితే చీకట్లో కూర్చుని దొంగ దిబ్బ తీసి పారిపోవడం ఉగ్రవాదులకు అండర్ వరల్డ్కు అలవాటే కావడంతో అతడు పాకిస్తాన్ ప్రభుత్వ రక్షణలో కరాచీలోనే ఉంటున్నాడు అనేది జగమెరిగిన సత్యమంటారు. అయితే ఇటీవల భారత్ కరాచీ పోర్టుతో పాటు ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి వంటి కీలక ప్రాంతాలలో డ్రోన్లతో దీపావళి చేసింది అని చెబుతున్నారు. దీంతో దావూద్ అండ్ కోలో వణుకు దడ మొదలయ్యాయి అని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇంతకాలం భారత్ నుండి రక్షణగా తనకు పాక్ కంచుకోట అని భావించిన దావూద్కి తాజా పేలుళ్ల చప్పుళ్లు వెన్నులో వణుకు పుట్టించాయి అంటున్నారు. దీంతో చోటా షకీల్, మున్నా జింగడా వంటి నమ్మకమైన అనుచరులతో పాక్ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. పాక్పై ప్రతీకార దాడులకు దిగిన భారత్ బోర్డర్లోనే కాకుండా నేరుగా ఆ దేశం గుండెలపైనే తన్నుతుంది అనే చర్చ బలంగా వినిపించింది. ఇందులో భాగంగా కరాచీతో సహా కీలక ప్రాంతాలను భారత డ్రోన్లు పలకరించాయి అని చెబుతున్నారు. ఈ సమయంలోనే రాత్రి చీకటిలో దావూద్ కాన్వాయ్ కరాచీ వీధుల్లో వేగంగా దూసుకుపోయింది అని నివేదికలు అంటున్నాయి. ఇలా భారత సైన్యం దెబ్బకు మరోసారి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని పలాయనం చిత్తగించిన దావూద్ ఇబ్రహీం దుబాయ్ వైపు వెళుతున్నాడు అని, సౌదీలో తలదాచుకునే అవకాశాలు ఉన్నాయని, కువైట్ వెళ్లినా ఆశ్చర్యం లేదు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో థాయిలాండ్, మలేషియాలో తలదాచుకునే అవకాశం ఉంది అని చెబుతున్నారు. అయితే దావూద్ పాకిస్తాన్ నుంచి అర్ధరాత్రి హుటాహుటిన బయలుదేరి తన కాన్వాయ్తో యమన్ పారిపోయాడు అని పలువురు ఖచ్చితంగా చెబుతున్నారు. యమన్లో దావూద్కు సౌకర్యవంతమైన రక్షణతో కూడిన ఆశ్రయం దొరికే అవకాశం ఉండడంతో ఆ దేశాన్ని ఎంచుకున్నాడు అంటున్నారు. కాగా పశ్చిమాసియాలోని ఒక దేశమైన యమన్ అరేబియా సముద్రానికి, సౌదీ అరేబియాకు మధ్యలో ఉంటుంది.